హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మగారి హరివిల్లు. ఈరోజు మీకు నేను గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ చూపిస్తున్నానండి. అలాగే దమ్ బిర్యానీ కూడా చూపిస్తున్నాను, చికెన్ దమ్ బిర్యానీ. ఇంకా పొద్దున్నే టీ పెట్టేసి మా వాళ్ళకి ఇచ్చేసానండి. టీ అన్నీ తాగేసాక తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఉప్మా చేస్తున్నానండి. బియ్యం రవ్వ ఉప్మా అండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత ఇలా బియ్యం నొక్క ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసి ఒక రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, బాగుంటుంది కూడా. అందుకే రైస్ కుక్కర్లో ఫస్ట్ నూనె వేసుకొని ఇంకా పోపు దినుసులు వేసుకున్నానండి. ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, తర్వాత కరివేపాకు వేసుకున్నాక తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలుగా కట్ చేసుకొని వేసుకున్నా. అవి ఫ్రై అయిపోయాక నేను నైట్ నానబెట్టుకున్నానండి శనగలు. అవి కూడా వేసుకొని ఇంకా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకున్నా. ఒక గ్లాస్ బియ్యం నూకకి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. ఇంకా వాటర్ పొంగొచ్చేసాక ఇంకా బియ్యం నూక వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తంలో కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చాలు. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా ఉప్మా రెడీ అండి. కలిపేసి ఇలాగా చల్లారాకైనా పెట్టుకొని తినచ్చు, వేడిగా ఉన్నప్పుడైనా తినేయచ్చు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత అలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఏమైనా పచ్చడితో అయినా బాగుంటుంది, లేకపోతే పుల్లు ఉంటాయి కదండి, కందిపొడని, కారప్పొడని అలాంటివి కూడా బాగానే ఉంటాయి ఈ ఉప్మాలో, చాలా బాగుంటుంది. తర్వాత టిఫిన్స్ అన్నీ అయిపోయాక ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్లో వేసేసామండి, ఉతికేసింది. ఇంకా బట్టలు ఆరేసుకుంటున్నారు మా అమ్మమ్మ గారు. ఇలా మొత్తం అన్ని బట్టలన్నీ ఆరేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి చెప్పాను కదండి బిర్యానీ చేస్తున్నారని, చికెన్ బిర్యానీ. దానికోసం ప్రిపరేషన్ అన్నమాట. ఇంకా మొత్తం బట్టలన్నీ ఆరేసేసాక ఇంకా సేపు అలా కూర్చొని ఇంకా చికెన్ ఆ లోపు తెచ్చేసానండి వెళ్ళి. చికెన్ తెచ్చేసాక ఇంకా దానికోసం ఫస్ట్ చికెన్ని శుభ్రంగా ఉప్పు వేసి కడిగేసారండి. ఇలా కడిగేసాక ఇప్పుడు చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. దాని తర్వాత పసుపు, కారం ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నా. దాని తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఆ తర్వాత పెరుగు ఒక 2 స్పూన్స్, తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని అలా శుభ్రంగా కలిపేసుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ని కొంచెం నూనె వేస్తున్నానండి, సాఫ్ట్నెస్ కోసం, చాలా బాగుంటుంది. ఇలా నూనె కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్నాక ఆల్ స్పైసెస్ వేసుకున్నానండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై అయిపోయాక పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయ ముక్కలు చీనికలు కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే జీడిపప్పులు కూడా వేసుకున్నా. ఆ తర్వాత ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ అంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ అంతా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇంక మూత పెట్టుకోవాలండి. వాటర్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయాక పక్కన స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో వాటర్ వేసుకున్నానండి బిర్యానీ రైస్ కోసం. నేను నైటే ఒక 2 గ్లాస్ వరకు బియ్యం నానపెట్టుకున్నానండి, బాస్మతి రైస్. ఇంకా నీళ్ళు పొంగినాక ఇప్పుడు అందులో బియ్యం వేసేసుకున్నానండి. బియ్యం వేసేసుకొని ఒక సాల్ట్ను నూనె వేసుకున్నాను, అంతే అండి. ఆయిల్ వేస్తే కనుక సాఫ్ట్నెస్ అది పొడి పొడిగా ఉంటుందండి రైస్ అనేది. ఇంకా రైస్ 70% కుక్ అయిపోయాక ఇప్పుడు చికెన్లో వేసేసుకోవడం. ఇలా పైన ఒక లేయర్ కింద వేసేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయినట్టే అండి, బిర్యానీ అయిపోయినట్టే. చూసారా ఎంత పొడి పొడిగా వస్తుందో, చాలా బాగుంది కదండి. ఇంకా తర్వాత ఇలా కలిపేసుకున్నాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన బిర్యానీ రెడీ అండి. చాలా సింపుల్ కూడా, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి.
ఇంకా లంచ్ అయిపోయాక ఇంక ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి చెప్పాను కదండి, వంకాయ బజ్జీ వేస్తున్నామని చెప్పేసి ఒక 4 వంకాయలు అలాగే ఒక 4 మిర్చి బజ్జీ వేద్దామని చెప్పేసి తీసుకున్నానండి. ఇలాగ మిర్చి బజ్జీని ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలండి మధ్యన. ఇలా కట్ చేసుకున్న తర్వాత వంకాయ కూడా ఇలాగ అడ్డంగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పేస్ట్ పెడుతున్నానండి. పేస్ట్ ఏంటంటే అనుకుంటున్నారా, ఏం లేదండి, పుదీనా, కొత్తిమీర, వాము, జీలకర్ర, కొంచెం సాల్ట్, అలాగే చింతపండు గుజ్జండి వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నా. ఇలా పేస్ట్ చేసుకున్నదే ఇప్పుడు ఇందులో పెడుతున్నానండి. ఇలాగ వంకాయలో ఇలా మొత్తం పెట్టేసుకున్నాక అదే విధంగా మిర్చి బజ్జీలో కూడా ఇలా పెట్టేసుకోవాలి. కారం అనేది ఉండదండి, చాలా పిల్లలకు కూడా పెట్టచ్చు, ఇష్టంగానే తింటారు. దాని తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం శనగపిండి ఇలాగా ఒక బౌల్ తీసుకొని ఇలా జల్లెడ లాంటిది తీసుకొని జల్లించుకోవాలండి. ఏమైనా పురుగులు కనుక ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తాయి. దాని తర్వాత ఒక స్పూన్ వరిపిండి, అదే అండి బియ్యం పిండి వేసుకున్నాక ఒక పావు స్పూన్ కారం, సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం వాము కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా వంకాయలను ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వెనక ముందు ఫ్రై అయిపోయాక ఒక టిష్యూలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా మిర్చి బజ్జీని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని వాటిని కూడా వెనక ముందు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక వాటిని కూడా ఒక టిష్యూలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఇలాగ కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, కారం వేసుకొని కలుపుకున్నా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక వంకాయ బజ్జీ తీసుకొని ఇలా కట్ చేసుకొని మధ్యన ఇప్పుడు ఆనియన్స్ పెట్టుకోవాలండి. ఆనియన్స్కే కాదు, పెరుగు చట్నీ అదే అండి రైతా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత ఇలాగ మిర్చి బజ్జీ కూడా ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టేసుకున్నానండి. ఆనియన్స్ పెట్టేసుకున్నాక తర్వాత పైన కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే అంతే అండి, వంకాయ బజ్జీ అలాగే మిర్చి బజ్జీ రెడీ. అంతే అండి ఈరోజు రెసిపీస్ అండ్ వ్లాగ్. మళ్ళీ రేపటి రెసిపీస్తో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.